రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రశ్నిస్తున్నందునే అంబటి రాంబాబు ఇంటిపై దారుణంగా దాడి చేశారని చెప్పారు. అంబటిపై అక్రమంగా 53 కేసులు నమోదు చేశారని అన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు అంబటి రాంబాబు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. రాంబాబు తిట్టారని నాన్ వేలబుల్ కేసులు పెట్టి హత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఈ దాడులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు నేను మల్లాది విష్ణు గారు ఇతర నాయకులంతా కూడా ఏదైతే దారుణంగా అంబటి రాంబాబు గారి ఆఫీస్ మీద, వారి ఇంటి మీద వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారందరూ కూడా మాట్లాడుతూ రావడం జరిగింది. చాలా దుర్మార్గంగా ఏదైతే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెలియజేసే విధంగా అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పడే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని, ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తి చూపెడుతున్నాడని చెప్పని, ఏదో విధంగా అంబటి రాంబాబుని కంట్రోల్ చేయాలి, ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. చాలా ధైర్యంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టినా కానీ ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా అతన్ని గొంతుకిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించే విధంగా ఎప్పుడు కూడా చాలా హుషారుగా ప్రజల్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఆయన సమస్యలు వినిపించేవాడు. కానీ నారా లోకేష్ కానీ ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని తప్పుడు కేసులు పెట్టి సుమారుగా ఇప్పటికీ 53 కేసులు తప్పుడు కేసులు పెట్టారు. 53 కేసులు తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ఆయన్ని జైల్లో ఉంచాలి, మానసికంగా ఆయన్ని ఒత్తిడి చేయాలి, వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఒత్తిడి చేయాలని చెప్పని ఏదైతే ఆయన్ని అదుపులో తీసుకునే ముందే ఆఫీస్ చూశారు కదా, మొత్తం కూడా ఆల్రెడీ విజువల్స్ అన్నీ చూశారు. ఆఫీసులో సుమారు దాదాపు 50-60 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం అసలుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ఒక జంగిల్ రాజ్యంలో ఉన్నామా మన అర్థం కాని పరిస్థితి. ఆటవిక పరిపాలనలా కనబడుతుంది ఇక్కడంతా కూడా. ఆటవిక పరిపాలన అంటే ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదు, ఏ ఒక్కరికి భద్రత లేదు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పోలీసుల దగ్గరుండి ఇందాక కర్రలు చూపెడుతున్నారు. ఆ కర్రలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని, ఎవరైనా పోలీసులు ఏం చేయాలా, దాడులు చేసేవాళ్ళని ఆపాల్సింది పోయి ఎవరైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి దాడులు చేసే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. చాలా బాధాకరం. మీరు అనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు ఏమన్నా భయపడతారేమో అని చెప్పని. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉండి పిల్లలతో సహా ఉంటే కనీసం భద్రత కల్పించలేని అసమర్థత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఆఫీస్ మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గూండాలు అందరూ కూడా దాడి చేసినటువంటి దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వారి కుమార్తెల్ని, వారి భార్య, పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతూ ఈరోజు మేమందరం కూడా వారి కలవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సంఘటనలు, ఇళ్ల మీద రౌడీజం చేయటం, ఆఫీసుల్ని పగలగొట్టడం, పెట్రోల్ బాంబులు వేయటం ఏనాడైనా ఉందా? మరీ ముఖ్యంగా గుంటూరులో చేబ్రోలు హనుమయ్య గారు, ఎన్జి రంగా గారు లాంటి లీడర్స్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బరి తెగించింది. తెలుగుదేశం ఈ రకమైనటువంటి
కక్ష సాధింపు ధోరణికి పూనుకుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల సహకారంతో పోలీసులు కాపలా ఉండి చట్టాన్ని శాంతి భద్రతల్ని రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం వాళ్ళే దగ్గరుండి ఈ ఇంటిని దాదాపుగా 2000 మంది 7 నియోజకవర్గాల నుంచి వచ్చి చుట్టుముట్టి రాళ్ళు వేస్తుంటే, కార్లు పాలు కొడతా ఉంటే, ఆఫీస్ పాలు కొడతా ఉంటే, పెట్రోల్ బాంబులు వేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర పోలీసు యంత్రాంగం పోషించడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా అరుదైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ కింద మిగిలిపోతాయి. రాజకీయాల్లో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాం, రాజకీయాల్లో ఒకరినొకరు రకరకాలుగా విమర్శించుకుంటాం. ఏ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అనరాని మాటలు అన్నారు, అవన్నీ రికార్డులో లేవా? మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఆయన దాడి చేసినటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పని పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత కూడా దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు కూడా యథేచ్ఛగా ఇక్కడ రౌడీలు వేరే విహారం చేశారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం.